శ్రీలంకతో 3 టీ20ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ కైవసం చేసుకుంది. గౌతమ్ గంభీర్ కోచ్గా, సూర్యకుమార్ యాదవ్ టీ20 జట్టు కెప్టెన్గా నియమితులయ్యాక జరిగిన తొలి సిరీస్ను టీమిండియా సొంతం చేసుకోవడం విశేషం. ఈ సందర్భంగా కెప్టెన్ మాట్లాడుతూ ఇకపై పొట్టి ఫార్మాట్లో సానుకూల దృక్పథం, భయం లేని ఆట తీరుతో ముందుకు సాగుతామని తెలిపాడు. మేమెలా ఆడాలనుకుంటున్నామో టోర్నమెంటు ఆరంభానికి ముందే చెప్పాం. ఇదే ధోరణితో ముందుకు వెళ్లాలనుకుంటున్నాం. వాతావరణాన్ని పరిశీలించాక శ్రీలంకను 160 పరుగుల కంటే తక్కువకు కట్టడి చేయాలని భావించాం. అందుకు తగ్గట్టే మా బౌలర్లు రాణించారు. వర్షం రావడం మాకు కలిసొచ్చింది. బ్యాటర్ల ఆట తీరు అద్భుతం. ఇప్పటివరకు బెంచ్కు పరిమితమైన వారిని తర్వాత మ్యాచ్లో ఆడించడంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అని సూర్యకుమార్ తెలిపాడు. 2 మ్యాచ్ల్లోనూ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన సూర్య జట్టుకు సిరీస్ను అందించడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో గిల్ను పక్కకు పెట్టి సూర్యకు కెప్టెన్సీ ఇచ్చారని కామెంట్స్ చేస్తున్నారు సూర్య ఫ్యాన్స్. ఆదివారం వర్షం ప్రభావిత రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట లంక 20 ఓవర్లలో 9 వికెట్లకు 161 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్ మొదలవగానే వర్షం పడి గంటకు పైగా ఆట ఆగింది. దీంతో భారత్ లక్ష్యాన్ని 8 ఓవర్లలో 78 పరుగులుగా సవరించారు. యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా చెలరేగడంతో భారత్ 6.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.